భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఓబీసీ ఈ యొక్క జిల్లా కార్యదర్శి పాదే బాలరాజు గారికి, మరియు రాజు గారికి, కృష్ణ గారికి, గుండం శంకరన్న గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మొన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పాకిస్తాన్లో బాంబే చేత కాదు కానీ మరి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారు అనేది అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మతి స్థిమితం లేని విధంగా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. మరి ఆపరేషన్ సింధూర్ పేరున మరి పాకిస్తాన్కు మరి భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చుక్కలు చూపించారు. అది ప్రపంచానికి కూడా మొత్తం తెలుసు. అయినా కానీ అన్నీ కూడా రేవంత్ రెడ్డి అబద్ధాల మాటలు చెప్తా ఉన్నాడు. ప్రచారంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం ప్రచారానికి వచ్చిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని అబద్ధం మాటలు చెప్తుండు. అబద్ధం మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇంకా కూడా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చకుండా అన్ని అబద్ధాల మాటలు చెప్తూ ప్రచారం చేస్తున్నాడు. మరి ప్రజలకు అందరికీ కూడా తెలుసు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం ఎట్లా పనిచేస్తుంది, ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఈ యొక్క బీజేపీ పార్టీ మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని చెప్తూ మా రాష్ట్ర నాయకత్వం ఏదైతుందో అందరూ కూడా ప్రచారంలో నిమగ్నమై ఉండి అందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో భాగంగా పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ఎక్కడ ఏ ఓటర్ని అడిగినా కానీ ఈసారి 10 సంవత్సరాలు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆ తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి 2 సంవత్సరాలకే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని హామీలు కూడా తుంగలో దొక్కి మళ్ళీ ఎన్నికలకు వచ్చిందనే ఉద్దేశంతో ఓటర్స్ అందరూ కూడా ఈసారి తప్పకుండా బీజేపీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని జూబ్లీ హిల్స్లో గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు అకాల వర్షాలకు చాలా మట్టుకు కూడా వరి పంటలన్నీ కూడా నేల కొరిగి వరి ధాన్యము మరి నిన్న మొన్న ఒక వారం 10 రోజుల నుంచి కోతలు కోస్తూ రైతులందరూ కూడా వడ్లను తెచ్చి కళ్ళాలలో పోస్తే చాలా మట్టుకు ఐకేపీ సెంటర్లు ఇంతవరకు కూడా ఓపెన్ కాకుండా నిన్న ఇయ్యాల అంటూ ఓపెన్ చేస్తున్నారు. మరి ఒక్కొక్క రైతు 8-10 రోజుల నుంచి మరి వడ్లు తెచ్చి కళ్ళాలలో పోస్తే అవి నల్లగైనాయని చెప్పి మరి ముక్క అవుతున్నాయని చెప్పి తేమ ఉందని చెప్పి ఎన్నో నాటకాలు ఆడుతూ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు తీసుకొస్తున్నారు. చాలా కళ్ళాలలో పెద్ద ఎత్తున మరి వడ్లు రావడం జరిగింది. ప్రభుత్వం మరి చురుకైన చర్యలు తీసుకోకుండా మరి వడ్లను జోకడం లేదు. రైతులు చాలామంది కూడా కళ్ళాలలో పండుకునే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రైతులకు రావద్దని అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి యుద్ధ ప్రాతిపదికన వారికి అవసరం పడ్డ సంచులైతేనేమి మరి ముక్కిపోయినాయి కానీ నల్లగైన వడ్లు కూడా తేమ ఉన్నా కానీ వడ్లను జోక్కొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా గత సంవత్సరము సన్న వడ్లకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మరి బోనస్ 500 రూపాయలు బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బంధు కూడా మరి వేస్తామని చెప్పి రైతు బంధు కూడా వేయడం లేదు. రైతులను ఆదుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు మరి ఎన్నో రకాల
వారికి సబ్సిడీ కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటుండు. మరి ఇప్పుడు సంవత్సరానికి రైతుల కోసం 3 విడతలు వేసే డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు కూడా ఈ వారం లోపల మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము డబ్బులు రైతులకు ఇస్తుంది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతు బంధు ఏదైతుందో అది నిధులన్నీ విడుదల చేసి రైతులకు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా గద్దెనెక్కి నుంచి కూడా అబద్ధాలు చెప్తూ ఇంతవరకు కూడా అబద్ధాల పరిపాలన సాగిస్తుంది. దీన్ని మేము ఇప్పటి నుంచి ఎదుర్కొంటామని చెప్తూ రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి మండల్లో కూడా మండలాధ్యక్షులు ఈ యొక్క రైతుల కోసం రైతు కల్లాల వంటి తిరిగి రైతుల యోగక్షేమాలు తెలుసుకుంటూ మరి వారి ఒడ్లను జోకేంత వరకు కూడా ప్రతి కార్యకర్త రైతుల కోసం పనిచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి పోరాటం చేసి రైతులకు మనమందరం కూడా న్యాయం చేయాలని చెప్పి మెదక్ జిల్లా అందరికీ బీజేపీ నాయకులను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండల్లో భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి పోరాటం చేయాలని చెప్పి మరి జిల్లా పార్టీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.